హాయ్ అండి, వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు చిన్నవి పచ్చి మెత్తాళ్ళతో మామిడికాయ వేసి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలానే ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం 1 కేజీ చిన్న చేపల్ని తీసుకున్నాను. అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు, 1 మీడియం సైజ్ మామిడికాయ, అలానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. మామూలుగా కేజీ చేపలకి 100 గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది, కానీ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ముందుగా చింతపండుని ఇలా విడదీసి వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 7 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మనం వేసుకున్న ఆనియన్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ప్యాన్ పై మూత పెట్టుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటాపై మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇక దీనిపై మూత పెట్టాల్సిన అవసరం లేదు. టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి వేసుకోవాలి. ఈ చింతపండు రసం అనేది మనం ముందుగానే వేరే బౌల్లో కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చింతపండు నుంచి రసం తీసి వేసాక కూడా ఈ విధంగా పిప్పి ఉంటుంది. ఈ పిప్పిలో ఇంకొద్దిగా వాటర్ పోసి మళ్ళీ చింతపండు రసం చేసి పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలానే కరివేపాకును ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకును ఈ విధంగా సన్నగా కట్ చేసి ఈ టైంలో వేసుకోవడం వలన కర్రీ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే కారం కూడా మనం తీసుకున్న పులుపుని బట్టి వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీకి కారం, ఉప్పు అనేది కరెక్ట్గా, పులుపు కరెక్ట్గా సరిపోతే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ పులుపు, ఉప్పు, కారం అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అలానే కర్రీలో 1/2 స్పూన్ పసుపు కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మెత్తాలను వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ మామిడికాయని కూడా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కర్రీపై మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు కర్రీ బాయిల్ అయ్యేలోపు ఇంకో స్టవ్ పై దబర పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు అనేది 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఈ విధంగా ఆయిల్ వేయకుండా ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ వేపుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ విధంగా ఫిష్ మసాలా పొడిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మధ్యలో ఒక్కసారి ఫిష్ కర్రీపై మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఫిష్ కర్రీ అనేది ఇంకా లూజ్గా ఉంది. ఇదే టైంలో ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఉప్పు కారం కూడా వేసుకొని చుట్టూ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు ఫిష్ కర్రీని మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చుట్టూ ఆయిల్ అనేది కొద్దిగా రిలీజ్ అయిపోయింది. అలానే పులుసు కూడా చిక్కగా అయిపోయింది. ఫిష్ కర్రీ అనేది ఎప్పుడు కూడా చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ మసాలా పొడిని వేసుకోవాలి. ఈ పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కర్రీని అలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫిష్ కర్రీని ఎప్పుడు కూడా గరిటెతో ఎక్కువ కలపకూడదండి, చెదిరిపోతుంది కర్రీ అనేది. మసాలా పొడి వేసుకున్న 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫిష్ కర్రీని ఎప్పుడు కూడా అడుగు వరకు గంటి పెట్టి కలిపెట్టకూడదండి. ఒకవేళ కలిపెట్టాలి అనుకుంటే ఈ విధంగా క్లాత్తో పట్టుకొని ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.